గోదావరి గలగలలో ఎన్నో ప్రకృతి అందాలతో పర్యాటకుల మదిని దోచేస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు టూరిజం స్పాట్గా మారనుంది. ప్రకృతి సోయగాలు, సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీంతో ఈ ప్రాంతాన్ని టూరిజం కారిడార్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ఎన్నో ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. నది ఒడ్డున పక్షులు, జింకలతో అద్భుత దృశ్యాలు ఆకట్టుకుంటాయి. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. విదేశీ పక్షులు కనువిందు చేస్తూ ఉంటాయి. ప్రాజెక్టు ఎగువ భాగం జల సవ్వడితో ఆకట్టుకుంటే బ్యాక్ వాటర్ ప్రాంతం వన్యప్రాణులతో సందడిగా ఉంటుంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులుగా ఉన్న శ్రీరామ్ సాగర్ జలాశయం సుమారు 4000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని టూరిజం కారిడార్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేసింది ప్రభుత్వం. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం. డెఫినెట్గా ఇక్కడ యువతకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడి ప్రాంతము నిజంగా కూడా అభివృద్ధి అయిపోతుంది. ఉత్తర తెలంగాణ చాలా అభివృద్ధి అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద డెఫినెట్ మీరు అనుకున్న దాన్ని మాటలతోనే కాకుండా చేతల ద్వారా ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేసి బ్యాక్ వాటర్లో మంచి పర్యాటక కేంద్రంగా ఒక భారతదేశంలోని గొప్ప పర్యాటక కేంద్రం ఏర్పాటు చేసే విధంగా మీరు చేయాలని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లాలో గోదావరి, మంజీరా నదులు ప్రవహిస్తాయి. నందిపేట మండలంలోని నడికుడ, చిన్నాయానం, డొంకేశ్వర్, నూతుపల్లి, గాదేపల్లి, ఉమ్మెడ, అన్నారం, తల్వేద గ్రామాల్లో గోదావరి తీరంలో జింకలు, విదేశీ పక్షులు విహరిస్తూ ఉంటాయి. ఎక్కడూ లేని విధంగా దాదాపు 1500 వరకు జింకలు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. మందలు మందలుగా చెంగును దూకుతూ జింకలు పెట్టే పరుగులు చూపర్లను కట్టిపడేస్తుంటాయి. వన్యప్రాణులు, జింకల సందడి, విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. పర్యాటక కేంద్రము వెంటనే చేస్తే ఆ యొక్క గ్రామాలకు కూడా, ఎందుకంటే శోభ గ్రామాలు కూడా మంచిగా అవుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పన కలుగుతుంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కారిడార్ని వెంటనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో అందమైన వాతావరణం ఉండటంతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఇందులో భాగంగా 3 ఏళ్ల క్రితమే సర్వే నిర్వహించింది అటవీ అభివృద్ధి సంస్థ. ఈ ప్రాంతంలో రోడ్లు, పార్కింగ్ స్థలాలు, మూత్రశాలలు, హోటళ్లు, కాటేజీల నిర్మించాలని భావించింది. ఇందుకు 10 కోట్ల రూపాయల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకోసం 26 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిపాదనకు ముందడుగు పడింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి కొండా సురేఖ ఎకో టూరిజం పాలసీని తెస్తామని ప్రకటించడంతో అధికారులు మరోసారి ఎస్ఎస్పీ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టారు. దీంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాలను కలుపుతూ ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయ్యే ఛాన్స్ ఉందని ఈ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎకో టూరిజం స్పాట్గా మారితే తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని ఈ ప్రాంత యువత భావిస్తున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల ఇక్కడ ఉన్న చాలా మంది ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ప్రజలు కూడా ఆనందపడతారు. దీనివల్ల అందరికి కూడా ఒక పెద్ద ప్రాజెక్టును సందర్శిస్తూ అలాగే చుట్టుప్రక్కల ప్రాంతాల యొక్క అభివృద్ధి కూడా సహాయ. గోదావరి తీరంలో ఉన్న వన్యప్రాణులను సంరక్షిస్తూనే డొంకేశ్వర్, నందిపేట, బాల్కొండ, ఆలూరు మండలాల సరిహద్దు ప్రాంతాన్ని ఎకో టూరిజంగా మార్చేందుకు చేపట్టిన పనులకు అనుమతులు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది అటవీ అభివృద్ధి సంస్థ. ప్రభుత్వం ఆమోదం తెలిపితే టెండర్లు ఆహ్వానించి పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది.